హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య యోగేందర్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాజాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కాజాలు చాలా టేస్టీగా, చాలా ఈజీగా అనిపించాయి చేసిన తర్వాత. కానీ చేయకముందు మాత్రం అమ్మో ఎలా వస్తాయో ఏంటో అని మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ట్రై చేసాము. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సేమ్ స్వీట్ షాప్ లో వచ్చినట్టే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు మీకు కూడా మంచి మంచి టిప్స్ తోని నేను ఇప్పుడు వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి గీని మరగపెట్టి తీసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి లడ్డు చేస్తే లడ్డు షేప్ రావాలి అన్నమాట. అలాగైతేనే మనకు మంచి క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి అన్నమాట. అలా రాకపోతే ఇంకొంచెం వేడి చేసి గీని తీసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్ గా మనకి పూరి పిండి అయితే ఎలా మనం పేస్ట్ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా ఉండాలి. బాగా ఎక్కువసేపు కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఒక గ్లాసు మైదా పిండి తీసుకున్నాం కదా, ఒక గ్లాసు ఇప్పుడు షుగర్ ని తీసుకోవాలి. హాఫ్ గ్లాసు వాటర్ ని తీసుకోవాలి. తీసుకొని మరిగించుకోవాలి. ఈ కాజాలకి తీగపాకం వస్తే సరిపోతుంది. తీగపాకం వచ్చేదాకా మరిగించుకొని ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా తీగపాకం వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఇలాచీ పౌడరు ఇంకా కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం ముందుగా పిండిని పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది తీసుకొని 2 పీసెస్లో ఇలా కట్ చేసుకొని ఒకదాన్ని ముందుగా పెద్ద చపాతీ లాగా మనకి ఎంత వీలైతే అంత పలచగా దాన్ని చేసుకోవాలి. మనం కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. మైదా పిండి పిల్లలకి అంత హెల్దీ కాదు కదా. ఒకసారి మేము ముందుగా ట్రై చేస్తున్నాం కాబట్టి మైదా పిండితో చేసాము. తర్వాత అనుకున్నాము ఈసారి గోధుమ పిండితో చేయాలి అని. మేము ఇప్పుడు దీన్ని ఎంత పలచగా అంటే చాలా పలచగా చేసుకున్నాము. వీలైనంత పలచగా చేసుకోవాలి. అలా పలచగా చేసుకుంటేనే మనకి కాజాలు పొరలు పొరలుగా ఎక్కువ పొరలు కూడా వస్తాయి. చూడండి, ఇలా వీలైనంత పలచగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి గీని ఇంకా మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. గీ ఇంకా కొద్దిగా పిండిని కూడా తీసుకొని రెండింటిని బాగా స్ప్రెడ్ చేయాలి. మంచిగా వీలైనంత ఎక్కువ వేసుకుంటే గీ కొంచెం టేస్టీగా ఉంటుంది. గీ ఇష్టం ఉన్న వాళ్ళు గీ, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా మనకి రోల్ చేసుకుంటూ రావాలి. సైడ్లకి మనకు మిగిలిపోతూ ఉంటుంది. తను బాగా చేసింది మా ఫ్రెండ్. పక్కన అంతా కట్ చేసి మళ్ళీ అందులో మిడిల్లో వేసింది. అది వీడియో తీయలేదు అంటే మిస్ అయిపోయింది. కాకపోతే ఏంటి అంటే మేము ఇంకోసారి చేసినప్పుడు ఇంకా క్లియర్గా నేను చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈసారి అయితే మా ఫ్రెండ్ అనుకోకుండా చేసామన్నమాట. అప్పటికప్పుడు అనుకొని తనకుంది ముందు నుంచే చేయాలని, కానీ నాతో అనలేదన్నమాట. చేద్దామా అని అలా మెల్లిగా అడిగింది. నేనేమో సర్లే ఇంకా అడిగేసరికి చేద్దాంలే ఇంకా అని చేసాము. అప్పటికప్పుడు అనుకొని చేసాం కదా, అసలు మాకు అంతగా దీని గురించి తెలియదు. మనం ఏమైనా కూడా చేయాలనుకుంటే ముందుగా యూట్యూబ్లోనే కదా చూసేది. అసలు వస్తుందో రాదో అనుకున్నాము, కానీ బాగానే వచ్చింది. ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పిండి చల్లుకుంటూ పైన పైన ఫోల్డింగ్ చేసుకోవాలి. సైడ్లకి మనకి స్ట్రేట్ గా ఒకే షేప్ లో రావాలి అంటే సైడ్ లో పక్కన కట్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని మధ్యలో వేసుకోవాలి. అయితే నేను అది చెప్పాను కదా, చూపించడం మర్చిపోయాను. ఇంకా ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఒక రోల్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్లా చేసుకున్న తర్వాత లాస్ట్ చివరన వాటర్ వేసి అంటించాలి మొత్తం దాన్ని. ఇలా మెల్లిగా రోల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ కొంచెం అటు ఇటు దాన్ని అంటూ ఉంటే కొంచెం ఎక్కువగా దానికి ఫిక్స్ అయిపోతుంది. ఇలా రోల్ చేసుకోవడం వల్ల లోపల పొరలు కూడా మంచిగా సెట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చిట్టి చిట్టి కాజాలు అంటారు కదా వీటిని. చాలా చిన్నగా చాలా బాగున్నాయి. అసలు మేము చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మళ్ళీ చేసుకోవాలనిపించింది. ఈసారి చేసినప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తానులేండి. చిన్న చిన్నగా మంచిగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం వెడల్పుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత వీటన్నింటిని కూడా కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. మేము ఫస్ట్ తెలియక చాలా ఎక్కువగా ప్రెస్ చేసాము. కొంచెం అంటే అంటే షేప్ అనేది మనకు లేయర్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత కరెక్ట్గా కనిపించవు. కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి లేయర్స్ అనేవి మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా లైట్గా ప్రెస్ చేసుకుంటే మంచిది. మేము కొంచెం గట్టిగానే ప్రెస్ చేసాము. ఫస్ట్ వేసినప్పుడు అలాగొచ్చాయి, కానీ సెకండ్ సారి వేసినప్పుడు చాలా బాగా వచ్చాయి. అప్పుడు మాకు అర్థమైంది ఎక్కువ ప్రెస్ చేయకూడదు, మామూలుగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందని. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. మనం కాజాలు వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు లోపల ఉన్న లేయర్స్ అనేవి మంచిగా ఒక్కొక్కటిగా ఇలా విప్పుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మంచిగా ఉంటుంది. మనం వేడివేడి ఆయిల్లో వేయడం వల్ల అది తొందరగా విప్పకపోవడం వల్ల షేప్ అనేది మంచిగా కనిపించదు. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది ఒక్కొక్క లేయర్ అలా బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి చాలా చక్కగా నీట్గా బుజ్జి బుజ్జి కాజాలు, చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇంకా వేడి వేడిగా తీసి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పాకంలోకి తీసుకోవాలి. అందులో వేసుకోవాలన్నమాట అన్నీ కూడా. ఇలా వేసుకున్న తర్వాత మనం మన ఇష్టము జ్యూసీగా ఎక్కువగా ఉండాలి అంటే చాలాసేపు పెట్టేసేయండి. లేదంటే మామూలుగా సిరప్ అలా అబ్జర్వ్ చేసినట్టుగా ఉంటే చాలు అని అంటే ఒక 50 సెకండ్స్ అలా పెట్టేసి తీసేయచ్చు. లేకపోతే ఒక 1 మినిట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మాకు ఇది ఆ రోజు చేసిన దానికంటే నెక్స్ట్ డే తింటే చాలా బాగా అనిపించింది. చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఒక 1 మినిట్ తర్వాత తీసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాము. చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించాయి. అసలు చూస్తుంటే నోరు ఊరిపోయింది. తర్వాత నెక్స్ట్ కూడా ఇంకొకటి ఉంది కదా, అవి కూడా ఇలాగే చేసుకున్నాము. కానీ ఈసారి ఎక్కువగా ప్రెస్ చేయలేదు చూడండి. ఇంతకుముందు చాలా బాగా గట్టిగా ప్రెస్ చేసాము. నెక్స్ట్ ఇవి మాత్రం అస్సలు గట్టిగా ప్రెస్ చేయలేదు, మామూలుగా ప్రెస్ చేసాము. ఇవి చాలా లేయర్స్ కొంచెం మంచిగా కనిపించాయి అన్నమాట. వీటిని కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి కదా, మీకు కూడా నచ్చాయి కదా. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.